వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు షర్మిల నుంచి అతిపెద్ద షాక్ తగలబోతుందా అంటే ఎస్ అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో షర్మిల పాత్ర కూడా ఎంతో కొంత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను పార్టీ పెట్టినప్పటికీ కూడా పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇవ్వడం కొద్ది గొప్ప అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడిందని చెప్పొచ్చు. సో దాంతో కాంగ్రెస్ పార్టీ గతంలోనే కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీని విలీనం చేయాలని చెప్పి చర్చలు కూడా నడిచాయి. రేపో మాపో విలీనం అన్నారు. సో చివరి సెకండ్లో అయితే విలీనం ఆగిపోయింది. సరే ఎందుకు ఆగిపోయిందంటే దానికి రీజన్ ఉంది. ఎప్పుడైతే చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం అవుతుందో అప్పుడు ఏపీలో కానీ షర్మిల అడుగు పెడితే ఖచ్చితంగా తన ఉనికికి ప్రమాదం అనుకున్న జగన్మోహన్ రెడ్డి తన ఆర్థిక బలాన్ని ఉపయోగించి పైన కాంగ్రెస్ క్వార్టరీని మేనేజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే తన అన్న ఇలా క్వార్టరీని మేనేజ్ చేస్తున్నాడని షర్మిలకు తెలిసిందో పార్టీని విలీనం చేయకుండా వెనక్కి వచ్చేసింది. చూడప్పుడు ఢిల్లీ వెళ్ళింది పార్టీ విలీనం గురించి మాట్లాడి డిస్కస్ చేసి విలీనం చేయడానికి. బట్ చివరి సెకండ్లో విలీనం చేయకుండా పార్టీని వెనక్కి ఎందుకు వచ్చేసింది అయ్యా అంటే నాడు జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసి ప్రస్తుతానికైతే దూరంగా జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే బేషరతుగా మొన్న ఎన్నికల్లో అయితే మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ప్రస్తుత కాలంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీతో పాటు జనసేన పార్టీ గురించి మాత్రమే ఆంధ్రాలో మాట్లాడుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఇంకా కొద్ది గొప్ప బీజేపీ ఉనుకుందని చెప్పి అప్పుడప్పుడు చాటుకునే ప్రయత్నం చేస్తుంది. బట్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉందా? నేటి యువతకైతే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉండేదంట అనుకునే పరిస్థితి వచ్చింది. సో ఈ పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది కొంత తెలంగాణ మీద పడింది ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది. సో అప్పుడే చెప్పారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే దాని ప్రభావం ఖచ్చితంగా తెలంగాణలో ఉంటుందని. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత దాని ప్రభావం ఆంధ్రాలో కూడా ఉంటుంది. ఎవరు కాదన్నా ఎవరన్నా దాని ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి సమయంలోనే ఆంధ్రాలో పార్టీ ఉనికిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం కాబట్టి కొద్దో గొప్ప ఈ రాష్ట్ర సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఆంధ్రాలో భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికోసం షర్మిలను రంగంలోకి దించేందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం మంత్రాలు జరుపుతున్నట్టుగా అయితే ఒక సమాచారం. ఈ రాబోయే రోజుల్లో వైజాగ్లో ఒక భారీ సభను షర్మిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. దీనికి షర్మిల కూడా సూచాయిగా సుముఖంగా ఒప్పుకున్నట్టుగానే తెలిసింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలైనటువంటి రఘువీరారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెంగా యాక్టివ్ అవుతున్నారు. వాస్తవానికి అత్యంత మాజీ మంత్రి, అత్యంత సీనియర్ నేత, ప్రస్తుతానికైతే రాజకీయాలకు దూరంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో అలాంటి నేతలు కూడా యాక్టివ్ అవుతున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కంటూ సొంత బలం ఏమీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటూ సొంత బలం లేదు. వాళ్ళంతా రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, ప్రత్యామ్నాయంలో భాగంగా వైసీపీ పార్టీకి వెళ్ళడం జరిగింది. నిజంగా ఆ రోజు కాంగ్రెస్ గానా భూస్థాపితం అయి ఉండకపోతే ఖచ్చితంగా ఈ పార్టీలో ఉన్నటువంటి నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. అందులో కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు అనేవి అంత ఈజీగా పోవు. ప్రత్యామ్నాయంగా ఏదో ఇప్పుడు వెళ్ళి అక్కడ నిలబడ్డారు. కానీ అంటే ఇప్పుడు ఏదో వర్షం వస్తుంటే కాసేపు 10 నిమిషాలు అద్దెంటి దగ్గర ఎక్కడో తలదాచుకున్నట్టే కానీ వాస్తవానికి సొంత ఇంటికి వెళ్ళాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది. సో దీన్ని క్యాష్ చేసుకుని ఒక భారీ బహిరంగ ఏర్పాటు చేస్తే అసలు స్పందన ఏ విధంగా ఉంటుందనే ఆలోచనలో కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎన్నో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా నిలబెట్టాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో త్వరలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కూడా మార్చి ఒక క్రియాశీలకంగా యాక్టివ్గా పనిచేసే ఒక యంగ్గా అయితే అధ్యక్ష బాధ్యతలు ఇస్తే యాక్టివ్గా పనిచేస్తాడు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా అయితే టీపీసీసీని బలోపేతం చేశాడు, అదేవిధంగా అలాంటి సమర్థత ఉన్న ఒక వ్యక్తిని చూసి ఆ బాధ్యతలు అప్పగిస్తే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మెరుగవుతుందనే ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. అయితే ఇప్పుడు షర్మిలగానే సభ పెట్టి విమర్శలు చేస్తే ఎవరి మీద చేయాలి? జగన్మోహన్ రెడ్డి మీద చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ దగ్గర, జనసేన దగ్గర లేదు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. సో జగన్మోహన్ రెడ్డిలో దగ్గర ఓటు బ్యాంకుని చీల్చగలిగితే కాంగ్రెస్ చీల్చుకోవాలి. ఎందుకంటే మిగతా పార్టీల నుంచి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. జగన్మోహన్ నేను మొదల్లో చెప్పింది అదే, రాజశేఖర రెడ్డి కొడుకన్న అభిమానం. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఇది పిల్ల కాంగ్రెస్, అది తల్లి కాంగ్రెస్, అది ఇది పిల్ల కాంగ్రెస్ అని చెప్పి ఆల్రెడీ ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. సో దానికి ప్రత్యామ్నాయంలో భాగంగా వేరొక పార్టీలోకి వెళ్ళలేని వాళ్ళు వైసీపీ పార్టీలోకి వచ్చారు తప్ప స్వతహాగా జగన్మోహన్ రెడ్డికి బలం లేదు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాన తన పునరుజ్జీవనం ప్రారంభిస్తే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికే ఎదురు దెబ్బగా మారుతుంది. పైగా షర్మిల సభ పెట్టి విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయాలి. అది రాజకీయ విమర్శలు చేస్తుందా, వ్యక్తిగత విమర్శలు చేస్తుందా అనేది కాసేపు పక్కన పెడితే ఏ విమర్శలైనా జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అందులోనూ ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డికి ఒకడు వారసుడు అయితే మరొకరు వారసురాలుగా చెప్పుకుంటారు. సో ఇద్దరిది కూడా అదే రక్తం. జగన్మోహన్ రెడ్డి ఎంతైతే తన తండ్రి పేరును వాడాడో ఇప్పుడు షర్మిల కూడా అంతే విధంగా తన తండ్రి పేరును ఖచ్చితంగా వాడుతుంది.
ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చాడు, కానీ షర్మిల ఇప్పుడు నేను ఆ పార్టీతోనే ఉన్నాను, నా తండ్రి పార్టీతోనే నేను ఉన్నానని చెప్పి షర్మిల చెప్పుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. బహిరంగ సభ తరువాత వచ్చే స్పందనను బట్టి వచ్చే ఎన్నికల్లో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో ఎప్పటికీ కూడా కొద్దో గొప్ప ఆ కాంగ్రెస్ పార్టీ ఉనుకున్న ప్రాంతాలు కొద్దో గొప్ప ఉన్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయకపోవడం వల్ల పడట్లేదు, కానీ ఖచ్చితంగా పోటీ చేస్తే కనీసం ఆ బీజేపీ ఓట్లను మించైనా తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు వారి భావన. ఎందుకంటే బీజేపీ గతంలో 1% కంటే తక్కువ ఓట్లు మాత్రం 0.5% ఓట్లు మాత్రమే తెచ్చుకోవడం జరిగింది. సో దాని మీద బెటర్ పొజిషన్ అయితే ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ భావన. అందులోనూ జగన్మోహన్ రెడ్డి యాంటీ ఓట్ను మనం చేల్చవచ్చు. తల్లి కాంగ్రెస్ ఎప్పుడైతే బలపడిందో పిల్ల కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా వలసలు వస్తాయనేది కాంగ్రెస్ పార్టీ అయితే ఒక అంచనాకు వచ్చింది. ఇదే సమయంలో తెలంగాణలో అధికారంలో ఉండటం కూడా ఆంధ్రాకి కలిసి వస్తుంది. వచ్చే 5 ఏళ్ల నాటికి పూర్తి స్థాయిలో ఉనికిని చాటుకోగలిగితే, ఒకవేళ వైసీపీ పార్టీ కానీ పతనం అయిపోతే భవిష్యత్తులో పూర్తిగా ఉనికిని చాటుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రాలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది అనే ఒక ఆలోచన కూడా వాళ్ళలో ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఆ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉన్నప్పటికీ మాత్రమే ఆంధ్రాలో కొంతమంది నేతలతోనూ రఘువీరారెడ్డి లాంటి వారితో ఆల్రెడీ చర్చలు జరుపుతున్నట్టుగా, ఆయన కూడా ఇటీవల కాలంలో పెద్దగా కనపడని వ్యక్తి ఇటీవల రాజకీయంగా కూడా కొద్దిగా యాక్టివ్ అవుతున్నట్టుగా అయితే సమాచారం వస్తుంది. మరి ఇదే సభకు రేవంత్ రెడ్డి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి ఒక ఊహాగానం కూడా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రేవంత్ రెడ్డి కేసు తెలంగాణలో ఏ విధంగా ఉందో మనం చూసాం. ఆంధ్రాలో కూడా కొద్ది గొప్ప రేవంత్ రెడ్డి గంతు క్రేజ్ ఏర్పడింది ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. సో ఆ క్రేజ్ను ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి అవసరమైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా సీట్లు కన్నా నిలబెడితే కొన్ని ప్రాంతాల్లో అంటే 175 నిలబెట్టే సాహసం చేయకపోవచ్చు, కానీ మొత్తానికి ఎన్నో కానీ సీట్లు అయితే నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కూడా ఆ ప్రచారానికి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీలో కొంత జవసత్వాలు నింపొచ్చు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి షర్మిల కూడా సూచాయిగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. వాస్తవానికి మొన్నటి వరకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీట్ ఇచ్చి పంపుతారనుకున్నారు, కానీ ఇప్పుడు తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వచ్చే లోక్సభ లేదా రాజ్యసభ బేసిక్గా మరి ఇంకో ఊహాగానం ఏంటంటే వచ్చే లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలను పోటీకి దింపొచ్చు అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గతంలో పోటీ చేసినటువంటి ఎంపీ స్థానం నుంచే ఈసారి షర్మిల పోటీ చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదన్న ఊహాగానాలు అయితే సాగుతున్నాయి. సరే, ఎక్కడి నుంచి ఆవిడ ఎంపీగా వెళ్తుందనే విషయం కాసేపు పక్కన పెడితే ఆంధ్రాలో మాత్రం షర్మిల అడుగు పెడితే ఖచ్చితంగా దాని ప్రభావం అయితే ఎంతో కొంత ఉంటుంది. మొన్నటిదాకా ఆంధ్రాలో కాంగ్రెస్ పగ్గాలు ఇస్తారని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం దాని గురించి అయితే ఎవరు పెద్దగా మాట్లాడటం లేదు. షర్మిల కూడా దానికి కొద్దిగా వెనకడుగు వేసినట్టుగానే కనపడుతుంది. నేను క్యాంపెయినర్గా ఉంటాను తప్ప పార్టీ పగ్గాలు తీసుకుని ఆంధ్రాలో ఉండే పరిస్థితి అయితే లేదని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ షర్మిల కన్నా వచ్చే ఎన్నికల్లో రంగంలో దిగి విమర్శలు చేయడం మొదలు పెడితే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగులుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.